హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వర్స్ వీవ్లో ఈ లోయర్ థ్రెడ్కి ఎలా కలర్స్ మార్చుకోవాలో నేర్చుకుందాం. దానికి ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ కావాలి. మనం గూగుల్లోకి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్లో Notepad++ అని సెర్చ్ చేద్దాం. Notepad++ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు కనపడుతుంది ఈ సైట్లోకి వెళ్దాం. తర్వాత డౌన్లోడ్, తర్వాత ఇక్కడ Notepad డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, అయినా మరలా డౌన్లోడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి అయిపోయిన తర్వాత మన లోకల్ డిస్క్ మన కంప్యూటర్లో దిస్ పీసీలోకి వెళ్దాం. దిస్ పీసీలోకి వెళ్ళి విండోస్ సిలోకి వెళ్ళి ఇక్కడ విండోస్ సిలోకి వెళ్దాం. విండోస్ సిలోకి వెళ్ళి యూజర్స్కి వెళ్దాం. యూజర్స్లో దిస్ ఈజ్ మై నేమ్, ఇది నా నేమ్. దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ యాప్ డేటా అని ఉంటుంది. ఒకవేళ ఇది మీకు కనపడకపోతే పైన వ్యూ అని ఉంటుంది. వ్యూలో షోలో హిడెన్ ఐటమ్స్ని క్లిక్ చేసి మీకు ఇది కనపడుతుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రోమింగ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ వర్స్ వీవ్ 10 అని కనపడుతుంది కదా, ఈ ఫోల్డర్ని ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెట్వర్క్ అని ఉంటుంది, నెట్వర్క్లోకి వెళ్ళండి. ఆన్ చేసుకొని తర్వాత వివి డేటా అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత నెట్వర్క్ అని ఉంటుంది, నెట్వర్క్లోకి వెళ్ళండి. తర్వాత వెబ్ రూట్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. తర్వాత లోయర్ థ్రెడ్లోకి వెళ్ళండి. తర్వాత థీమ్ 6 దీంట్లోకి వెళ్తే మనం ఇందాక ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇది నాకు E2 ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క టెంప్లెట్ నేమ్ E2 అన్నమాట. ఈ E2 అంటే నాకు ఇష్టము. నేను E2ని ఎలా మార్చాలో చెప్తాను. మీరు ఇందాక దీంట్లోకి వెళ్ళి ఇక్కడ E2 అని ఉంటుంది, ఇది E2 ఫోల్డర్లోకి వెళ్తే ఇమేజెస్ అని ఉంటాయి. మనకి ఇవి ఇమేజెస్ కొన్నే ఉంటాయి, నేను కొన్ని యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు సపోజ్ నేను ఈ E2 దీనికి వేరే కలర్ ఇవ్వాలనుకుంటాం. దానికి ముందు మనం ఫోటోషాప్ మీ కాడ ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ ఫోటోషాప్ ఆన్ చేసి ఫైలు న్యూ 19201080p రెజల్యూషన్లో తీసుకోండి, క్రియేట్ చేయండి. మీరు తీసుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు E20 అనే దాన్ని మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఫోటోషాప్లోకి. ఈ సైజులో మనకు కావాలి. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు నేను దీన్ని కలర్ మార్చుకుంటున్నాను. Ctrl+U కలర్ మార్చుకున్నాను. రెడ్ ఆర్ బ్లూ ఈ కలర్లోకి తెచ్చుకుని నాకు ఇది నచ్చింది. నేను ఇలా ఓకే చేసి తర్వాత ఫైలు ఎక్స్పర్ట్ సేవ్ ఫ్రమ్ వెబ్, ఇది PNGలో సేవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకుని బాగా PNGలో సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ నాకు వర్స్ వీవ్ అనే ఫోల్డర్ ఉంది, దాంట్లో నేను క్రియేట్ చేసుకుంటున్నాను. దాంట్లో సేవ్ లేదా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అని నేను చేసుకున్నాను. దీంట్లో మనం ఏదైనా నెంబర్ ఇచ్చుకోవచ్చు. నేను E30 అని ఇస్తున్నాను. E30 ఓకే, సేవ్ చేసుకున్నాం. సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుందాం. ఇంపార్టెంట్ దీంట్లో ఫోల్డర్లో మనం ఇంపార్టెంట్ కదా చేసుకుంది. ఇంపార్టెంట్లో E30 అనేదాన్ని దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చింది దీంట్లోకి. ఇప్పుడు కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఏది చేంజ్ చేసుకోవాలని ఇక్కడే చేంజ్ చేసుకోవాలి. ఇందాక మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఉంటుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫైల్ నేమ్ 2 లైన్లు వస్తే ఈ ఇమేజు, 1 లైన్ వస్తే ఈ ఇమేజు, ఫుల్ బాక్స్ అయితే ఈ ఇమేజు, వర్సెస్ బాక్స్కి ఇమేజెస్ అని ఆల్రెడీ ఇచ్చున్నాం. ఇందాక మనం E30 అని ఇచ్చుకున్నాం సింగిల్ లైన్కి. నేను ఇక్కడ E30 అని ఇస్తున్నా. 30 Ctrl+S కొట్టండి. తర్వాత OBSలోకి వెళ్ళి వర్స్ మీద రీఫ్రెష్ చేయండి. ఇగో కలర్ మారిపోతుంది.
చూసారా ఫ్రెండ్స్, కలర్ మారిపోతుంది. ఇప్పుడు మీరు ప్రతిదీ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు వర్స్ వ్యూలో 2 లైన్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈ ఫస్ట్ సాంగ్లో ఈ చరణానికి ఎడిట్ చేస్తున్నాను, దీన్ని అన్ని కాలంలో ఈ సాంగ్నే నేను ఇక్కడి నుంచి ఎంటర్ కొట్టుకుంటున్నాను. అంటే నాకు ఇది 2వ లైన్లో కావాలని సేవ్ చేసుకున్నాను. ఇది నొక్కితే ఇప్పుడు నాకు 2 లైన్స్గా పడిద్ది. చూడండి, 2 లైన్స్గా పడుతుంది. నేను ఇందాక సింగిల్ లైన్కి ఒక కలర్ ఇచ్చిన, ఇప్పుడు 2 లైన్స్కి ఈ కలర్ ఉంది. దాన్ని ఏం చేసుకోవాలంటే మరలా మనము ఈ ఫోల్డర్లో ఈ ఇమేజెస్లోకి వెళ్ళి ఇదిగో 2 లైన్స్ ఉంది కదా, దీన్ని మరలా పిహెచ్డిలోకి తెచ్చుకొని ఫోటోషాప్లోకి తెచ్చుకొని దీన్ని మరలా ఇంకొకటి చేసుకుంటే 2 యాస్ట్. ఈ కొలతలు అన్నమాట. ఈ కొలతల ప్రకారం అయితేనే మనకు బాగా వస్తుంది. మనం దీన్ని చేసుకుందాం, మరలా ఎక్స్పోర్ట్ చేసుకుందాం. సేవ్ ఫర్ వెబ్, సేవ్ యాజ్. ఇంపార్టెంట్లీ E31 అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. E31 సేవ్ చేశాను. తర్వాత ఇప్పుడు మరలా ఇంపార్టెంట్లోకి వెళ్ళి E31ని దీంట్లోకి ఇంపోర్ట్ చేశాను. మనం ఇందాకట్లాగే కాన్ఫిగర్ ఫైల్ని ఎడిట్ చేద్దాం. నేను 2 లైన్స్కి ఇదిగో ఇక్కడ చూడండి, 2 లైన్స్కి E31 అని ఇస్తున్నా. 31 బాగా చూడండి, 31 అని ఇచ్చి కంట్రోల్ సేవ్ చేస్తున్నా. కంట్రోల్ S సేవ్ చేసిన తర్వాత ఇక్కడ 2 లైన్స్కి మారలా. ఇప్పుడు మనం బ్రౌజర్ని క్లిక్ చేస్తే ఇక్కడ రీఫ్రెష్ అని ఉంటుంది. రీఫ్రెష్ చేస్తే ఇదిగో మనకి కలర్ మారిపోయింది. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ కలర్ కూడా మార్చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ కలర్స్. ఇదిగో టెక్స్ట్ కలర్ 1 ఎల్లో, ఇక్కడ చూడండి వైట్ అని ఉందిగా, ఇక్కడ నేను మరలా దీనికి రెడ్ అని ఎల్లో అని ఇస్తున్నా. ఎల్లో అని ఉంది కదా, ఎల్లో ఇస్తున్నాను. YELLOW ఎల్లో కలర్ ఇచ్చాను. సేవ్, కంట్రోల్ S సేవ్ చేశాను. చూడండి ఇక్కడ కలర్ మారలా. రీఫ్రెష్ చేస్తాను, కలర్ మారిపోయింది. ఇలా ఫ్రెండ్స్ మనం మార్చుకోవాలి. మీరు సైజులు మాత్రం ఖచ్చితంగా మీరు ఇస్తేనే బాగొచ్చింది. అందుకే మీకు ప్రీవియస్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వర్సెస్ది, దీన్ని తీసుకొని వచ్చుకోండి ఫోటోషాప్లోకి తెచ్చుకొని ఇదే సైజుల్లో వేరే కలర్స్ ఈ మెజర్మెంట్స్లోనే ఉండేటట్లు చూసుకోండి. సేవ్ చేసుకోండి పిఎన్జీలో సేవ్ చేసుకొని ఆ ఫోల్డర్లోకి ఇమేజెస్ వేసుకొని సెట్ చేసుకోండి బ్రదర్. మీకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. నేను పాస్టర్ గారిని ఖాళీగా ఉన్న టైంలో మీకు సపోర్ట్ చేస్తాను. నేను ఈ E2 మీద ఒక 4 చేశాను. ఆ 4 డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని వాడుకునే పని అయితే వాడుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని OBSలో అలాగే వర్స్ వ్యూ కోసం, మంచి లైవ్ ఎక్విప్మెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎబిలిటీ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.